మొట్టమొదటి చిట్ట మిమ్మల్ని చాలా ఆనందింపజేస్తుందని చెప్పి నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. क्या चाहते हो मुझसे, जीवन का उद्देश्य, रास्ता कठिन है, मैं भी कठिन हूं, सब त्यागना होगा, सब छोड़कर आया हूं, उद्देश्य सिर्फ एक, लोगों की सेवा, वो कुछ नहीं चाहता था, सब उसको चाहते थे, वो शिष्य बनने आया था, वो शिष्य बनने आया था, जनता ने उसको सरकार बनाया, मैं सिर्फ योगी हूं और योगी ही रहूंगा, देश का उपयोगी, सादर प्रणाम. ఒక రోజు డిలే అయినా మీకు హార్దిక్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది చిత్రగుప్త్. బిలేటెడ్ విషెస్ టు దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. నిన్న మా వాడు మధ్యలో నాకు గుర్తు చేసిండు ఫ్రెండ్స్. నేను లాస్ట్కి చెప్దామని అనుకున్నా, ఇది తర్వాత నాకు గుర్తు వచ్చింది, నేను ఆగిపోయినా. గిరీష్ నువ్వు ఏం చెప్పినావు, జర హిందీలో చెప్పినావు, మాకు అందరికి అర్థం కాలే. ఏం కావాలని అనుకుంటున్నావు అంటే ఈ జీవనం యొక్క ఉద్దేశం కావాలని అనుకుంటున్నా. నువ్వు ఏదైతే ఎన్నుకుంటున్న రస్తా ఏదైతే ఉందో, తొవ్వు ఏదైతే ఉందో చాలా కఠినంగా ఉంటుంది. నేను కఠినంగా ఉంటా, అటల్గా ఉన్నా, అన్నిటినీ త్యాగం చేయాల్సి వస్తుంది. అందరిని విడిచిపెట్టే వచ్చిన ఏం ఉద్దేశం ఉంది నీది? జనతా సేవ ఒకటే నా ఉద్దేశం. ఆయన ఏం ఇప్పటిదాకా కోరుకోలే, కాకపోతే యావత్ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆయనను కోరుకున్నారు. శిష్యుడైదామని వచ్చిండు, ఉత్తరప్రదేశ్ సర్కార్ చేసి కూసుంది జనత. కేవలం యోగి లాగుంటా, యోగి అయి బతుకుతా అని మాట్లాడిన ఆ దేశ్ కా ఉపయోగికి ఇవాళ చిత్రగుప్త్ ఒకరోజు డిలే అయినా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది. గిరీష్ ఈ రకంగా ఎందుకు నిన్న చెప్పకుండా ఈరోజు చెప్పినవు అనంటే, యోగి ఆదిత్యనాథ్ గారమైన ఒక సినిమా వస్తుంది ఫ్రెండ్స్. సినిమా పేరు అజయ్. సినిమా పేరు అజయ్. ఆగస్ట్ 1కి మన థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ మీ స్క్రీన్ల మీద వస్తున్నది. కంప్లీట్గా ఈ అజయ్ ఏంది గిరీష్ అని అంటే, అజయ్ బిస్ట్ ఆయన పేరు. ఆయన జీవన లైఫ్ సైకిల్ మీద డిపెండ్ అయిన సినిమా ఇది. శాంతను గుప్తా రాసిన ఒక పుస్తకం దాన్ని డీటెయిల్గా డీకోడ్ చేసి యోగి ఆదిత్యనాథ్ గారి పైన సినిమా తీస్తున్నారు. ఆ సినిమా పేరే అజయ్. ఇండియా టుడేలో వచ్చిన కథనం చెప్తున్నా. ఇది ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జీవన కంప్లీట్ ఒక బయోగ్రఫీ అనుకోర్రి అని చెప్పి నిన్న వెనస్డే రోజు దాన్ని రిలీజ్ చేసినారు. టైటిల్ సినిమా పేరు అజయ్, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. 2025కి ప్రతి థియేటర్లలో వస్తున్నది. ఇది హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం భాషలల్లో ట్రాన్స్లేట్ అయి కూడా వస్తున్నది. ఇది నాకు తెలిసి భారత్లో ఉన్న యావత్ యువతకు ఒక స్ఫూర్తి కాబోతున్నది, భారతీయులకు ఇంకా స్ఫూర్తి కాబోతున్నది, యావత్ భారతీయులకు. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇవాళ ఈ స్టేజ్కి, అది కూడా ఒక వన్ ఆఫ్ ది హైయెస్ట్ పాపులర్ స్టేట్ ఇన్ ఇండియా, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఉత్తరప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ కావడం అని అంటే పొరగల మజాక్ కాదు. ఈ స్టోరీ ఒక డిటర్మినేషన్కి నాంది వలుకుతుంది, ఒక త్యాగశీలికి నాంది వలుకుతుంది, ఒక నమ్మకానికి నాంది వలుకుతుంది, ఒక నాయకత్వానికి నాంది వలుకుతుంది ఫ్రెండ్స్. సో ఒకసారి అందరూ ఈ సినిమాను మీరు వెల్కమ్ చేయాలని అనుకుంటే భారత్ మాతాకి జై అని చెప్పి దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పి మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్. నేను ఒక 2 seconds పాజ్ తీసుకుంటా, మీరు చూస్తున్నారని ఒక నమ్మకం నాకు కలుగుతుంది. మళ్ళొకసారి మీకు ఆయన గురువు ఎప్పుడైతే అజయ్ బిస్ట్లా యోగి ఆదిత్యనాథ్ గారు తన గురువు దగ్గరికి పోయినరో, గురువు దగ్గరికి పోయి ఆయన మాట్లాడినప్పుడు ఆయన గురువు వేసిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు, అదే ఫస్ట్ ఈ ట్రైలర్ రూపంలో ఇప్పటిదాకా నేను చెప్పిన వాయిస్ ఓవర్ ఫ్రెండ్స్. క్యా చాతే హో ముజ్సే అని అన్నప్పుడు జీవన్ కా ఉద్దేశ్, రాస్తా కఠిన్ హై, మే భీ కఠిన్ హూ और अपने ये కఠిన్ ఏదైతే ఉన్నదో దాని మీద నేను అటల్ కూడా ఉన్నా. सब त्यागना होगा, सब कुछ छोड़कर आया हूं मैं.
उद्देश्य सिर्फ एक, लोगों की सेवा। वो कुछ नहीं चाहता था, सब उसको चाहते थे। वो शिष्य बनने आया था, जनता ने उसे सरकार बना दिया। मैं सिर्फ योगी हूं, योगी ही रहूंगा. ఇన్స్పిరేషన్ ట్రైలర్లోనే ఇంత సూపర్గా ఉన్నది. ఒకసారి తెలుగులో అనువాదం చేయమనంటే మళ్ళీ ఒకసారి మీకోసం చేస్తా, ఎందుకంటే మీకోసం కాకపోయినా నా కోసం నేను మళ్ళీ ఒకసారి చేస్తా. ఆయన గురువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన భాష అది రియల్గా జరిగిందా కాలేదా, కల్పితమా లేకపోతే నిజమా మనకు తెలియదు, కానీ సినిమా ట్రైలర్ ఈ డైలాగులతో మొదలవుతుంది ఫ్రెండ్స్. హిందీలో తెలుగులో చేస్తే, ఏం కావాలనుకుంటున్నావు? నా జీవన ఒక్క ఉద్దేశం నేను కనుక్కోవాలనుకుంటున్నా. తొవ్వ చాలా కఠినంగా ఉన్నది, ఆ కఠినాన్ని నేను స్వీకరిస్తా అని చెప్పి మాట్లాడిండు. అన్నిటిని త్యాగం చేయాల్సి వస్తుంది. అందరు నిడిచిపెట్టి వచ్చిన గురువు నేను. ఉద్దేశ్ ఒకటేనా, అది నా మతలబ్ ఒకటే, జనతాకి సేవ, లోగోంకి సేవ. ఆయన ఎవరిని కోరుకోలే, లేకిన్ అందరు ఆయనను కోరుకున్నారు. ఒక గురువుకి శిష్యుడైదామని వచ్చిండు. ఉత్తరప్రదేశ్కి ఎవరైతే శిష్యుడు కావాలని వచ్చిండో యావత్ ఉత్తరప్రదేశ్ ఆయనని సర్కార్ చేసి కూర్చోబెట్టింది. నేను యోగిలా ఉన్నా, యోగిలానే ఉంటా అని మాట్లాడిండు కదా. ఎన్నిసార్లు విన్నా, ఇన్స్పిరేషనల్గా ఉంది కదా ట్రైలర్. సో ఆగస్ట్ 1కి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ యొక్క జీవిత శైలి ఈ సినిమా పేరు అజయ్. భారత్ మాతాకి జై.